ముందుగా పూజ్యులు అజాతశత్రువు మహనీయులు శ్రీ ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఈరోజు ప్రియతమ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పెళ్లి కొడుకు అంటాము. ఆ పెళ్లి కొడుకు రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి ఆయన 10 సంవత్సరాలుగా. నేను రామకృష్ణ గారి దగ్గర ఏం చూశానంటే కష్టజీవి, ఆయనకి ఓపిక ఎక్కువ, మనిషి. అది దేనెప్పుడు ఆయన ఫిలిం ఛాంబర్కి పెళ్లి అవ్వక ముందు నుంచి పరిచయమే, కానీ నేను ఎప్పుడూ కోపంగా చూడలేదు. అదేంటో ఆ చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మీరు పొద్దున్న 6 గంటలకు వెళ్ళండి, నైట్ మిడ్-నైట్ 12 గంటలకు వెళ్ళండి, అది ఎటువంటి ప్రోగ్రామ్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ మనకు అనిపించదు. ఆయన అంత మంచి చిరునవ్వు. దానికి కారణం నేను ఏమనుకుంటానంటే ఆయనకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. ఆయన మిసెస్ సుగుడే గారు ఉంటారు, బంగారుపల్లి, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. సో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతత ఉంది. అలాగే ఒక మంచి కమిటీని ఆయన కమిటీని చూశారంటే ఈ 10 years లో అందరూ కూడా లైట్ మైండెడ్ వాళ్ళు అందరూ చూశారంటే చాలా మంచి స్వభావంతో, సేవా స్వభావంతో, ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఒక తపనతోని ఒక ప్రెజెంట్ గా ఉంటుంది ఆయన టీం అంతా. ఒకవేళ ఆయన ఎన్నుకోవడం అలాగా, ఆయనకి అమరడం అలాగా మనకి తెలీదు. ఒక మంచి టీం ఉంటుంది ఎప్పుడూను. సో ఇదన్నా ఇందాక చెప్పారు, పార్టీలకు అతీతంగా లేదా ఏ అసోసియేషన్ లో ఉన్నామో అన కాకుండా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అదంతా ఒక ఫ్యామిలీ, ఒక రూఫ్. ఆ రూఫ్ కింద మనమందరము ఉన్నాం. అంటే ఒక మర్రి చెట్టు కింద ఎలా సేవ తీర్చుకుంటామో అలాగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది భారతదేశం మొత్తం కూడా ఒకటి అని నేను ఎప్పుడూ భావిస్తాను. సో అటువంటి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి అసోసియేషన్ తోని కొత్తగా వచ్చిన ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు, కొత్త వారికి ఎప్పుడు కూడా చేయుతను ఇవ్వాలి అనేది ఒక ముఖ్య అంశంగా మాట్లాడారు. నిజమే. నేను రామకృష్ణ గారు వాళ్ళ టీంలో నేను చూసింది ఏంటంటే ఎవరైనా సరే సినిమా తీయాలి అని అంటే వాళ్ళని ఆహ్వానించడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళకి టీం అరేంజ్ చేయడము, సెన్సార్ వరకు వాళ్ళని తీసుకువెళ్ళడము, అలాగే వాళ్ళకి థియేటర్స్ ఫైట్ చేసి ఇప్పించడము, ఇటువంటివన్నీ కూడా ఆయన దగ్గర నేను చూశాను. చాలా మంది ఆయన నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కూడా నాకు పరిచయం. సో ఇటువంటి దీంట్లో ఒక ఫిలిం ఛాంబర్ అనే దాంట్లో ఆయన ఒక సేవా కార్యక్రమం లాగే నేను చాలా విషయాల్లో చూశాను. కాబట్టి ఆయన ఈరోజు అనానస్ గా ఆ టీంని ఎన్నుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే అది ఎందుకు ఎన్నుకున్నారు అంటే అందరూ సమతుల్యంగా ఉన్నారు కాబట్టి ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ ఉమెన్స్ లీడర్, తనకి కూడా నాకేంటంటే షీ ఈజ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. తనకు కూడా తన మంచి టీంని పెట్టుకున్నారు. ఆవిడకి కూడా తను నాకంటే చిన్న కాబట్టి నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్యులు మనతో ఉన్నారు కాబట్టి నేను ప్రసంగంగా కాకుండా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. ఆయన ఉన్నారు కాబట్టి యాక్చువల్గా సార్ని నేను వాళ్ళ బ్రదరు మేము కలిసి పనిచేసినప్పుడు కలవాలి అన్నాను. ఓకే. ఆ తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్తో మాట్లాడాను, రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి అన్నయ్య గారితో ఒకసారి మాట్లాడాలి అన్నాను. అలాగేనమ్మా నేనే తీసుకువెళ్తాను అని అన్నారు. ఏ విషయంగానే మీరు అడగచ్చు సార్. 25 సంవత్సరాల ముందు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆర్టిస్టులందరూ చిత్రపురి కాలేజీలో అప్లై చేసినప్పుడు నేను కూడా అప్లై చేయడం జరిగింది. జరిగిన తర్వాత ప్రతిసారి నేను హైదరాబాద్ షూటింగ్ వచ్చినప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళని కలవడమో ఇన్ఛార్జ్ని కలవడమో జరిగింది. కానీ అక్కడ ఉన్న అవకతవకలు నాకు అప్పుడున్న పరిస్థితికి, నేనున్న బిజీకి, ట్రావెలింగ్ షూటింగ్ ఉండడం వల్ల వచ్చినప్పుడు అంత కనుక్కొని డీటెయిల్స్ నేను తీసుకోలేకపోయాను. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 15 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నేను ఆఫీస్కి వెళ్ళి చిత్రపురి కాలనీలో నాకు ఇల్లు కావాలి అని, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నాము మేము, మా ఒక టీం ఉంది, చాలా మంది సీనియర్ ఆర్టిస్టులకి చిత్రపురి కాలనీలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కామెడీ ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైతే డిజర్వ్డో వాళ్ళకి ఇల్లు దక్కలేదు సార్. ఇది చెప్పాలనుకుంటున్నాను, దక్కలేదు. దాంట్లో నేను ఒకదాన్ని. 15 years అయింది, నేను ఇంకా రెండో ఇంట్లోనే ఉంటున్నాను. ప్రతిసారి గోపాలకృష్ణ గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు అన్నప్పుడు నేను ఆ ఇంటికి దగ్గర ఈ విషయంలో 10 సార్లు వెళ్ళడం జరిగింది. అలాగే ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది, అయినా పని జరగలేదు. ఏదంటే ఇప్పుడు అడగడంలో తప్పులేదు. సో మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి చిత్రపురి కాలేజీలో ఉన్న అవకతవకలన్నీ కూడా దయచేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ముఖ్యంగా మా ఇండస్ట్రీ గురించి కాబట్టి అక్కడున్న అవకతవకలు ఏం జరుగుతున్నాయని మీరు ఒక కమిషన్ వేసి అది ఏందని మీరు చెక్ చేసి ఎవరైతే డిజర్వ్డ్, నాలాగా చాలా మంది ఉన్నారండి. నరసింహరాజు గారు ఉన్నారు, ఈశ్వరరావు గారు మీ అందరికీ తెలుసు, సీనియర్ ఆర్టిస్ట్ ఆయన చనిపోయారు కూడా. మేమందరం కూడా ఒకేసారి మేము అప్లై చేసాము. ఆయన ఇంతవరకు కూడా రవీంద్ర భారతి పక్కన అపార్ట్మెంట్ లో రెంట్కే ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొంచెం మీరు మనసు పెట్టి దృష్టి పెట్టి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా డిజర్వ్డ్ అయిన సీనియర్ ఆర్టిస్టులకు కానీ లేదా డిజర్వ్డ్ అయిన ఇప్పుడున్న ఆర్టిస్టులకు కానీ మీరు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు నన్ను ఆహ్వానించినందుకు, వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఆహ్వానించారు, ఆయన ఒక నటిగా నన్ను ఆహ్వానించలేదు. దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంటైర్ టీమ్ కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.